అలాంటి మంచి మంచి కథలు దాంట్లో మీ పిల్లల్ని హీరోలు చేయండి. పిల్ల అయితే ఖచ్చితంగా హీరోనే, ఆమె కూడా నాట్ హీరోయిన్. అలా చేసి ఖచ్చితంగా తీసుకురాడమ్మా. ఇట్లాంటి ఎఫ్ఐఎస్కి స్కూల్ మీరు కనుక పైకి వెళ్తుంటే ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి సార్. వీళ్ళకి కూడా పర్మిషన్స్ కానీ. రీసెంట్గా మనకి తుపాకీలో ఒక ఆయనకి మెడల్ వచ్చింది. దీనికంటే మన ఎస్పాల్ రమణ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి యాక్చువల్గా ఆ రివాల్వర్ లైసెన్స్ కోసం అప్లై చేస్తే ఇవ్వలేదు, స్పోర్ట్స్కి ఇవ్వచ్చు. ఒక డిఐజీ గారు ఆ ఊళ్ళో పనిచేస్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇమీడియట్గా ఇస్తే ఈ గాట్ ది మెడల్. ఒలింపిక్స్ మెడల్ కొట్టిన తర్వాత ఆయన చెప్పింది అనమాట, తుపాకీ లైసెన్స్ కోసం చాలామందిని ఎప్పుడో చేయము, కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇవ్వచ్చు, కానీ ఈజ్ ద మ్యాన్ ఇచ్చారు. అంటే ఆయన చాలా మంచి స్పోర్ట్స్ లవర్, యాక్చువల్ మంచి స్విమ్మర్ కూడా మన సార్ తెలంగాణ వెళ్ళిపోయారు. అందుకని ఒక ఆఫీసర్ కాకపోయినా ఒక ఆఫీసర్ ఖచ్చితంగా వస్తారు. అది విడిచిపెట్టుకోకుండా వెళ్ళండి. కొంచెం ఎక్స్పీరియన్స్ అనుకుంటారు కానీ కొంచెం పై స్థాయికి వెళ్ళిపోతే అందరూ మీతో పాటు వస్తారు, మీకు ఎంతోమంది సపోర్ట్ చేస్తారు. నిన్న ఒకే ఒకటి మన భారతదేశం సంబంధించిన దీనికి ఒక బాక్సింగ్ కాంపిటీషన్లో దాదాపు 100 గ్రామ్స్ ఎక్కువైందో ఉండకూడదు. యాక్చువల్లీ 100 గ్రామ్స్ ఎక్కువ